ఓం. మూడవ ప్రశ్న అడుగుమని యమాచార్యుడు అనేసరికి మూడవ ప్రశ్న అడగడం ప్రారంభించాడు. మూడవ ప్రశ్న అడుగుతూ ఏమంటున్నాడంటే, ఓ ఆచార్య, జీవుడు మరణించిన పిదప అతడు ఉంటాడు అని కొందరు అంటున్నారు, మరికొందరు ఉండాడు అని కొందరు అంటున్నారు. నాకు దీని గురించి సందేహం ఉంది, మీరు చెప్పండి. ఇంకా స్పష్టత చేస్తాను. మూడో ప్రశ్న, నచికేతుడు యమాచార్యుని అడిగిన మూడో ప్రశ్న ఏంటంటే, ఓ యమాచార్య, మనిషి మరణించిన పదప ఆత్మ ఉంటుంది, అస్తిత్వం అని కొందరంటే, మనిషి మరణించిన పిదప ఆత్మ అస్తిత్వం ఉండదని కొందరు అంటారు, పండితులే అంటున్నారు. దీంట్లో ఏది నిజమో అది నాకు తెలియజేయి. ఎందుకంటే మీరు యోగ్యులైన ఆచార్యులు, ఇది అందరు చెప్పే విషయం కాదు, మీరు అనుభవపూర్వం వాళ్ళు, మీరు చెప్పగలుగుతారు కాబట్టి మీరు చెప్పండి అని అంటాడు. ఈ విషయం ముందుకెళ్ళేటప్పుడు నిన్నటి విషయాలు ఒకసారి రెండు చెప్పుకొని ముందుకెళ్దాం. కఠోపనిషత్ అనేది మన వైదికని అనుసరించి నడుస్తున్నటువంటి ఉపనిషత్తుల్లో ఒకటి ముఖ్యమైనది. నిజానికి కఠోపనిషత్ అనేది నచికేతుని యొక్క చరిత్ర, నచికేతుని యొక్క జీవితంలో ఉన్న ప్రధానమైన చరిత్ర అది. నచికేతుడు యమాచార్యుని చేరి జ్ఞానాన్ని పొందుతాడు. నచికేతుడు బాలుడే, ఇంకా యువకుడు కూడా కాదు. అతని పూర్వజన్మ సుకృతం వల్ల, అతని తపస్సు వల్ల అంత బాల వయస్సులోనే, ఇంకా అతడు కౌమార దశ, యవ్వనంలోకి రాలే, ఇంకా ఆ వయసులోనే అతనికి భగవత్ విచారాలు, అలాగే జన్మలుగా ఈ జీవితాన్ని ఎలా సఫలం చేసుకోవాలి, అలాగే ముక్తిని పొందే మార్గాన్ని తెలుసుకోవాలనే భావంతో యమాచార్యుని చేరి దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొంది భగవంతుడు అంటే ఎవరు, ఆత్మ అంటే ఏమిటి రెండు తెలుసుకొని, భగవంతుడు పొందే మార్గాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించి అతడు భగవంతుని పొందుతాడు. ఇది ఈ చరిత్ర. అయితే యమాచార్యుని దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అతడు తన తండ్రిని అడుగుతాడు, నానా కస్మై మాం దాస్యసి, ఓ నానా, నన్ను ఎవరికి నువ్వు దానం ఇస్తావు? అప్పుడు ఆ తండ్రి కోపం వచ్చి ఏమన్నాడు, మృత్యువే త్వాం దదామి, నిన్ను మృత్యువుకు యమాచార్యునికి ఇస్తానని చెప్పిస్తాడు. యమాచార్యుడు ఒక గొప్ప పండితుడు, గొప్ప విద్వాంసుడు, ఆచార్యుడు. ఆ ప్రకారంగా ఇతను వెళ్ళాడు. 3 వరములు ఇతనికి ఇచ్చాడు. మొదటి వరం ఏమడిగారు నచికేతుడు ఆచార్యుణ్ణి, నేను మళ్ళీ మీ దగ్గర విద్య పూర్తి చేసుకొని నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు పాత కోపం వెళ్ళిపోయి నన్ను మళ్ళీ ప్రేమతో ఎప్పట్లాగానే దగ్గరికి తీసుకోవాలి, ప్రేమతో మాట్లాడాలి. సరే, అది అలాగే జరుగుతుందని నచికేతుడు వరం ఇచ్చాడు. రెండవది ఏమడిగారు, మానవుని జీవితం సఫలం కావాలి అంటే అగ్ని విద్య తెలిసి రావాలి. అగ్ని విద్య, బాహ్య అగ్ని విద్యల వల్ల పంచమయాజ్ఞాలు చేసి ఆ పుణ్యాన్ని పొందుతాడు. అంతర్ అగ్నిని ప్రజ్వలించుకోవడం వల్ల జన్మల్లో ఉన్నటువంటి లోపల వృత్తులన్నీ భస్మం చేసి శుద్ధుడై అతడు పరమాత్మ సాక్షాత్కారం చేసుకుంటాడు. కాబట్టి లేదా సద్గతులు పొందుతూ వెళ్తుంటాడు. కాబట్టి జన్మలకు సంబంధించిన రెండవది అడిగాడు. ఇప్పుడు మూడవ ప్రశ్న ఏమడుగుతున్నా అంటే సాక్షాత్ ముక్తిది అడుగుతున్నాడు. కాబట్టి మూడవ ప్రశ్నలో ఏమడిగాడు, ఓ యమాచార్య, మనిషి మరణించిన పిదప జీవాత్మ ఉంటుందని కొందరు పండితులు చెప్తే, లేదా జీవాత్మ ఉండదని కొందరు పండితులు చెప్తున్నారు. ఉంటుందా ఉండదా? అసలు మనిషి మరణించిన పిదప జీవాత్మకి ఏమవుతుంది, ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది?
ఇది నాకు బోధించు. అప్పుడు ఈ మాట చెప్పేసరికి నేను ఇంతవరకు పూర్తి చేశాం మనం. అప్పుడు యమాచార్యుడు ఏం చెప్పాడు, ఇంతకగా నేను వచ్చింది. యమాచార్యుడు ఏం చేశాడంటే, మరి నచికేతుడు అడిగిన 2 ఇచ్చాను, మరి 3వది ఇవ్వడానికి అర్హత కావాల్సి వస్తుంది. ఎందుకంటే మొదటిది పూర్తిగా భౌతికపరమైనటువంటి వరము, 2వది జన్మల్లో ఉన్నతి పొందుతూ వెళ్ళే వరం. కానీ 3వది ఏదైతుందో అది కేవలము అది దైవ సంబంధమైన ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, ముక్తి విద్యకు సంబంధించినటువంటిది. కాబట్టి అది అంత తొందరగా అందరికీ చెప్పేది కాదు, యోగ్యులకు మాత్రమే చెప్పేది. ఇతనికి యోగ్యత ఉందా పరిశీలించాలనుకున్నాడు. కాబట్టి ఏమన్నాడంటే యమాచార్యుడు, నచికేత, పండితులు చాలా చెప్తారు, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, రకరకాలుగా అంటారు. అయినా ఆ విషయం నీకెందుకు, అది పక్కకు పెట్టు, ఆత్మ ఉంటుందా లేదా వేరేది ఏదన్నా అడుగని చెప్తాడు. ఈ విషయంలో పండితులకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుందని కూడా చెప్పిస్తాడు, ఆత్మ ఏమవుతుందనే విషయంలో. కాబట్టి నీకెందుకు అది వదిలే అంటాడు. అప్పుడు నచికేతుడు అంటాడు, ఓ ఆచార్య, పండితులకు కూడా కన్ఫ్యూజ్ ఉంటుందంటే అది నేను వినాల్సిందే. మరి పండితులకు కూడా కొంత డౌటే ఉంటుంది అంటున్నారే మీరు, మరి అటువంటి నేను తప్ప వినాలి. మళ్ళీ సాధారణ మనుషులు చెప్పేది కాదు ఇది, మీరు అనుభవం ఆచార్యులు మీలాంటి వారు బోధిస్తేనే బాగుంటుంది, కాబట్టి మీ దగ్గర నేర్చుకుంటా. ఆ తర్వాత ఇంకా పరీక్షించాలనుకుని యమాచార్యుడు ఏమంటాడంటే, ఇంకా వేరే వరం ఏదైనా కోరుకో, నీకు కావాలంటే ధనరాశులు ఇస్తాను, సంపదలు ఇస్తాను, బంగారం ఇస్తాను, గొప్ప సామ్రాజ్యాన్ని నీకు ఇస్తాను, కావాలంటే భూమండలానికి నిన్ను చక్రవర్తిని చేస్తాను, ఇన్ని సంపదలు ఇస్తాను, కాబట్టి నువ్వు ఈ వరం అడగకు, ఇంకేదైనా కోరుకో. అప్పుడు అతను అంటాడు, మీరు ఇచ్చేటి అన్నీ ఇక్కడనే వదిలిపెట్టిపోయేటి, అవి న్యాయంబెట్టి వచ్చే రావు. ధనరాశులు, కనకరాశులు, రాజ్యము, చక్రవర్తి భోగములు అన్నీ వదిలిపెట్టేటి నాకు అవసరం లేదు. నాకు ఈ విద్యనే చెప్పండి, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, ముక్తి విద్య ఇదే చెప్పండి అంటాడు. ఇంకా పరిశీలించాలనుకుంటాడు, నీకు అనేక భోగభాగ్యాలు ఇస్తా అని ఆచార్యుడు చెప్తాడు. ప్రపంచంలో అత్యంత సుందరమైన రమణీయులందరినీ, స్త్రీలను నీకు ఇస్తా అంటాడు. ఓ నచికేత, కుటుంబము, స్త్రీలు, ఆ స్త్రీలతో పొందేటువంటి సుఖం, భోగం చాలా ఉంటుంది, అదంతా నువ్వు అనుభవించు, ఎందుకు వృధాగా ఈ విషయాలకు వస్తా వద్దు. అంతేకాకుండా భోగభాగ్యాలన్నీ జన్మల్లో నీకు ఉండేటట్టుగా నేను ఇస్తాను, కాబట్టి ఆ ఒక్క ఆత్మకు ఏం జరుగుతుందనేది నువ్వు పక్కకు పెట్టేసేయి అంటే. అప్పుడు నచికేతుడు ఏమంటాడంటే, ఓ ఆచార్య, అందమైన స్త్రీలు కూడా కావచ్చు, ఆ భోగభాగ్యాలు, ఆ సుఖం శాశ్వతమైందే మీకు తెలుసు. శాశ్వతం కాదది, తాత్కాలికమైందే. తాత్కాలికమైన వాటెంబడ పడి శాశ్వతమైన పరమాత్మకు మనం దూరం అవుతాం. కాబట్టి అలాంటి తాత్కాలిక విషయాల ముందు సాధారణ వ్యక్తులే పడతారు, మనం పడకూడదు కదా. అందుకోసం నాకు వాటి దేని మీద లేదు, భోగభాగ్యముల మీద లేదు, స్త్రీల మీద లేదు, ప్రపంచమంతా భూమండలానికి చక్రవర్తిని చేసిన నాకు దాని మీద కూడా లేదు. కాబట్టి నాకు అవి ఏవి వద్దు, నాకు కేవలము పరమాత్మనే కావాలి, ముక్తి విద్యనే కావాలి, మరణించిన పిదప ఈ ఆత్మకి ఏమవుతుందో అదే కావాలి, కాబట్టి నాకు అదే చెప్పు అంటాడు. ఇక అన్ని పరీక్షలు యమాచార్యుని పూర్తయిపోయినాయి. ఇక అనుకుంటాడు, ఇక నేను ఏం చెప్పినాను అడగదు, ఇతన్ని పరీక్షిస్తే అన్ని రకాల యోగ్యుడైండు, ఇతడు యోగ్యుడు. ఎందుకు అంటే పరమాత్మను ఎవరు పొందుతారు అంటే, అర్థకామములందు చిక్కుకొనని వాడు మాత్రమే పరమాత్మను పొందుటకు అర్హుడు. అర్థకామములందు చిక్కుకొనని వాడు, తగులుకొనని వాడు మాత్రమే పరమాత్మను పొందుటకు అర్హుడు. ఇతడు నచికేతుడిగా లక్షణాలన్నీ ఉన్నాయి, అర్థములందు కానీ కామములందు కానీ చిక్కుకోవట్లేదు.
కాబట్టి ఇతడు యోగ్యుడని ఆలోచించి చెప్పడం ప్రారంభిస్తాడు. ఓ నచికేత, నువ్వు యోగ్యుడవు కాబట్టి నేను చెప్పడం ప్రారంభిస్తున్నాను, శ్రద్ధగా విను అని ఏమంటాడంటే 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అన్యః శ్రేయో అన్యదుతైవ ప్రేయః అస్తే ఉభే నానార్థే పురుషం సినీతః అని చెప్తున్నాడు, ప్రారంభిస్తున్నాడు. 3వ ప్రశ్నకు జవాబుగా 3వ వరానికి అతనికి వరమిస్తూ దానికి అతడు అడిగిన విషయాన్ని చెప్తూ ఇప్పుడు యమాచార్యుడు ప్రారంభిస్తున్నాడు. ఏమంటే, నచికేత, లోకమున మానవుడు నడుచుకుంటకు 2 విధములకు మార్గములు ఉన్నవి. ఒకటి శ్రేయో మార్గము, 2 ప్రేయో మార్గము. శుభములను కలిగించు మోక్షము లభింపచేయు మార్గము శ్రేయో మార్గము. లౌకిక సుఖములను కలిగించు స్త్రీ ధన ఐశ్వర్యములతో కాలమును అనుచయించుట ప్రేయ మార్గం. ఈ 2 మార్గములు పరస్పరం ఒకదానికంటే ఇంకొకటి విలక్షణంగా ఉండును. శ్రేయస్సును కలిగించు మార్గము ప్రథమమున క్లిష్టంగా దోచును, నీరసంగా ఉండును, అంతిమ పరిణామము శాశ్వతకరంగా ఉండును. ప్రేయ మార్గము ప్రథమన సుఖవంతమై పరిణామ దశలో దుఃఖములు కలిగించును. ఇట్లు 2 మార్గముల ప్రయోజనములు భిన్నముగానే ఉండును. కావున శ్రేయస్సును గ్రహించేవాడు మేలు పొందును, ప్రేయస్సును గ్రహించేవాడు ముఖ్య ప్రయోజనకరమైనటువంటి నిరంతర సుఖమును పొందని వాడే దుఃఖములో చిక్కుకొను. 3వ వరాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. శ్రేష్ఠ విద్యలు అడిగాడు అతడు. ఏం చెప్తున్నాడు 3వ వరం ప్రారంభంలో? ఓ నచికేత, ఈ భూమి మీద మానవులు జీవించటానికి 2 రకాలైన మార్గాలు ఉన్నాయి. ఈ రెండిట్లలో ఏదో ఒక దాంట్లో ప్రతి మానవుడు జీవిస్తూ ఉంటాడు. దాంట్లో మొదటిది శ్రేయ మార్గము, 2వది ప్రేయ మార్గం. ఈ 2 భిన్నమైనటువంటివి, వీటి లక్షణాలు కూడా వేరే. శ్రేయ మార్గం అనేది శ్రేయస్సును కలిగించు మార్గము, ప్రేయ మార్గం అనేది ప్రియములను పూర్తి చేయు మార్గం. మానవునికి ఏమేమి ప్రియములు అని అనిపిస్తాయో అవన్నీ ప్రేమ మార్గంలో అతనికి లభిస్తాయి, ప్రియములన్నీ పూర్తవుతాయి. శ్రేయ మార్గంలో అతనికి ఏ శ్రేయస్సును కోరుకుంటే ఆ శ్రేయస్సు అంతా కలుగుతుంది. కాబట్టి శ్రేయస్సు లభించు మార్గము శ్రేయ మార్గము, ప్రియమైన వాటిని అన్నిని పొందే మార్గము ప్రేయ మార్గం అని చెప్పి ఈ 2 ఒకటి కాదు, ఈ 2 భిన్నమైన మార్గాలు అని చెప్పి శ్రేయ మార్గం ఏదైతే ఉందో పద్ధతి కూడా వేరుంటుంది. మొట్టమొదలు శ్రేయ మార్గము అసలు రుచి అనిపించదు, నీరసం అనిపిస్తుంది ప్రారంభంలోనే అది. కానీ క్రమక్రమంగా ఎంతో రుచి అనిపిస్తుంది. ఆ తర్వాత శాశ్వతమైన సుఖమే శ్రేయ మార్గంలో ఉంటుంది. ప్రేయ మార్గం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది, పూర్తి ఆపోజిట్. ప్రేమను చూడగానే ఆహాహా, ఇది నా కోసం భగవంతుడు ఇచ్చిన మార్గమే ఉంది అనుకుంటారు. అది ఆకర్షిస్తుంది. ప్రారంభంలో ఎంతో రుచుకుంటుంది అది, కానీ మెల్లమెల్లగా దాన్ని ఆ మార్గంలో వెళ్తుంటే అందులో క్రమక్రమంగా అతనికి దుఃఖాలు, నష్టాలు, క్రమక్రమంగా పతనం, చివరికి అధోగతి పాలు. తన ఆత్మతత్వానికి తనే దూరం అవుతాడు, ఇక ఈశ్వరతత్వానికి ఎంతో దూరం ఉంటాడు అని చెప్పి ఏమంటాడంటే, విఘ్నులందరూ శ్రేయ మార్గాన్ని కోరుకుంటారు, ఇతరులందరూ ప్రేమ మార్గాన్ని కోరుకుంటారు. అయితే విచిత్రం ఏంటంటే, నచికేతుడు అయ్యిందేమో చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది, మరి ఇతడేమో ప్రేమ మార్గం శ్రేయ మార్గం చెప్తున్నాడు. దానికి దీనికి ఏం సంబంధము? అతడు అడిగింది ఒకటి, ఇతడిలో మొదలు పెట్టాడేంటి అంటే, ఎందుకంటే కారణం ఏంటంటే, మనిషి మరణిస్తే అప్పుడు ఆత్మకి ఏం కలుగుతుంది అనేది ఆ క్షణం మీద ఆధారపడి ఉండదు. మానవుడు మరణిస్తే వెంటనే ఆత్మకు ఏం జరుగుతుందని ఆ క్షణం ఉన్న పరిస్థితి మీద ఆధారపడదు. మొదటి నుంచి ఏమేం చేసుకొస్తున్నాడో దాన్ని బట్టే ఆ రోజు నిర్ణయం అవుతుంది. అది ఆ ఒక్కరోజు పరిణామాల మీద డిపెండ్ అయ్యి కాదు.
జీవితం అంతా ఏం చేసుకున్నాడు, జన్మలు ఏం చేసుకున్నాడు, దాన్ని బట్టి ఆ మరణ సమయం అనంతరం ఆత్మ ఏమవుతుంది ఉంటుంది. కాబట్టి ప్రారంభం నుంచి చెప్తున్నాడు ఆచార్యుడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వివరిస్తాడు. శ్రేయ మార్గంలో వెళ్తున్న వ్యక్తి తనలో ఏమేమి నిర్మించుకుంటాడు, ప్రేమ మార్గంలో వెళ్తున్న వ్యక్తి ఏమేమి ఇది చెప్తాడు. ఇంకా స్పష్టత ఇంకో 2 వాక్యాలని అది కూడా మీకు చెప్తాను నేను. ప్రేమ మార్గంలో వెళ్తున్న వ్యక్తి భౌతిక సుఖములు అనుభవిస్తాడు. ప్రేమ మార్గంలో వెళ్తున్న వ్యక్తి క్రమక్రమంగా భౌతిక సంపదలను పొందుతూ భౌతిక సుఖములను అనుభవిస్తాడు. శ్రేయ మార్గంలో వెళ్తున్న వ్యక్తి ఈశ్వర సంబంధమైన సంస్కారాలు పొందుతూ ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఇంత స్పష్టమైన ఈ మార్గాలు. అక్కడ సంపదలు లభిస్తాయి, ఇక్కడ సంపదలు లభిస్తాయి. అక్కడ భౌతికపరమైన సంపదలు, ఇక్కడ ఈశ్వరీయపరమైన సంపదలు లభిస్తాయి. కాబట్టి ప్రేమ మార్గంలో వెళ్తున్న వ్యక్తి ధన కనక సంపదలు అని పొంది అంతులేని భౌతిక సుఖాల్లో వెళ్తాడు. శ్రేయ మార్గంలో నడుస్తున్న వ్యక్తి నిరంతర ఈశ్వర సంబంధమైన సంస్కారాలు పొందుతూ ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఇది రెండిట్లో ఉన్నవిట. ఇది చెప్పి ఇంకా యమాచార్యుడు ఏమంటున్నాడంటే, శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. శ్రేయ మార్గము ప్రేమ మార్గం 2 మానవులకు సంబంధించినవే. సాధారణ మానవుడు రెండింటిలో ఉన్నటువంటి భేదమును అస్సలకే గుర్తింపడు. సాధారణ మానవులకు ఈ రెండిట్లో తేడా ఏముంది అస్సలకే తెలియడు. బుద్ధిమంతుడకు విద్వాంసుడు ముక్తి సాధనము శ్రేయ మార్గం నందలి శ్రేష్టతను గుర్తించి దానినే అనుసరించును. బుద్ధిమంతుడైన విద్వాంసుడు జ్ఞాని శ్రేయ మార్గం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు కాబట్టి దాన్ని అనుసరిస్తాడు. మందబుద్ధికి ధనాదులు సంపాదించుట, సంపాదించిన దానిని రక్షించుట అనేది యోగక్షేమాత్మకము ప్రేమ మార్గము మంచిదిగా కనిపిస్తుంది. ఈరోజు మనం లోకంలో చూస్తున్నాం. యోగక్షేమములు అనడానికి ప్రతి కుటుంబము ప్రాధాన్యత ఇస్తుంది. ఏ కుటుంబంనన్నా మీరు ప్రపంచంలో పరిశీలించండి, అందులో ఉన్నటువంటి పెద్దోళ్ళు భార్య భర్తలు యోగక్షేమాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఆ భార్య భర్తల యోగక్షేమాలు, వాళ్ళ పిల్లలకు యోగక్షేమాలు, కుటుంబ యోగక్షేమాలు. దినమంతా అటు భార్య ఇటు భర్త ఎందుకు కష్టపడి పనిచేస్తారంటే యోగక్షేమాలను వాళ్ళు ఆలోచిస్తారు. మరి యోగక్షేమాలు దేని మీద ఆధారపడ్డాయి? ధనం మూలం ఇదం జగత్. ధనం మీదనే సమస్త యోగక్షేమాలు ఉన్నాయి. మంచి భోజనం చేయాలా, డబ్బులు కావాలి. డాక్టర్ చూపించుకోవాలి, డబ్బులు కావాలి. మంచి బట్టలు, డబ్బులు కావాలి. మంచి బంగారం గొలుసులు కావాలి, డబ్బులు కావాలి. మంచి బంగ్లాకు డబ్బులు కావాలి. మంచి కార్లు కావాలి, 2 డబ్బులు కావాలి. కాబట్టి ఏమనుకుంటారంటే యోగక్షేమాలు నా బాధ్యత, యోగక్షేమాల కోసం డబ్బు కావాలి, నిరంతరం డబ్బు సంపాదిస్తాడు. భార్యను మంచి చూసుకోవడం, భర్తను మంచి చూసుకోవడం, పిల్లల్ని మంచి చూసుకోవడం, ఇల్లు షైన్ చూసుకోవడం, కారు మంచిగా ఉంచుకోవడం, సమాజంలో హోదాను కాపాడుకోవడం. ఫలానా గ్రేట్. కాబట్టి వీటిని కాపాడుకోవటానికి ఎంచుకుంటాడు. కాబట్టి వీటి కోసం ఏమేం చేయాలి? డబ్బు సంపాదించాలి, వ్యాపారం నడపాలి, పిల్లల్ని మంచిగా చదివించాలి, పిల్లలు టాప్ నడవాలి. ఎవరి కొడుకు అంటే ఫలానా వాళ్ళ కొడుకు అని పేరు రావాలి. దీంట్లోనే నడుస్తూ ప్రేమ మార్గంలో నిండా మునుగుతాడు. కానీ ఇంకేమైంది? అందరికీ ప్రేమ మార్గమే మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఏమైంది? అందువలన అతడు దానినే గ్రహించి జీవితమంతా యోగక్షేమంలో మగ్నుడగును. తరించుటకు సాధనమైనటువంటి శ్రేయ మార్గమునకు దూరంగా ఉండడం, సాంసారిక సుఖ అనుభవమే అతనికి మార్గం అనిపిస్తుంది. అంతే చేస్తాడా? అంతేకాదు. డిపాజిట్స్, బ్యాంకులో డిపాజిట్, ఇక్కడ డిపాజిట్, హైదరాబాద్లో డిపాజిట్, స్విస్ బ్యాంకులో డిపాజిట్, ఇక్కడ ఒక ఇల్లు,
హైదరాబాద్లో 2 ఇళ్ళు, నాకు 2 కొడుకులు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో 2 ఫ్లాట్లు కొన్నా. రేపు బాగుంటుందని బెంగళూరులో కూడా 2 కొనిపెట్టినా. అమెరికా ఒక పెద్దోని పంపిస్తున్నా కాబట్టి అక్కడ కూడా ఒక ఇల్లు కొన్నా. సరే, నా తర్వాత నా కొడుకులు వాళ్ళు జీవించినంతసేపు సుఖంగా జీవించాలి. అన్ని డిపాజిట్లు ఇప్పుడే చేసి పెట్టిస్తాడు. తనదే కాదు, తనది ఆల్రెడీ అయిపోయింది. కొడుకుల జీవితం అంతా పని చేయకుండా కానీ అవసరం ఉన్నంత డిపాజిట్ చేసి పెట్టిస్తాడు. అంటే ప్రేమ మార్గం మునిగిన వాళ్ళకి ఏమవుతుంది, ప్రస్తుతం తన పిల్ల అంతే అనుకోండి, ఆ తర్వాత ఇంకో తరం, ఆ తర్వాత నెక్స్ట్ మన్మల్ల దాకా ఆలోచిస్తుంది. ఇది ప్రేమ మార్గంలో. దాంట్లో పిల్లల్ని కనేసరికి పిల్లల నుంచి ఎంతో సుఖం అనిపిస్తుంది. మన్మళ్ళు వస్తే ఓహో కొడుకు కానీ ఎక్కువ సుఖం మన్మడి ద్వారా అనిపిస్తుంది. ఇక దాంట్లో ఓహో రాజభోగాలు ఇవన్నీ మంచిగా అనిపిస్తాయి. అందుకే అతడు సాధారణ మానవులందరూ దాంట్లోనే ఉంటారు. ఇంకేం చెప్తుందంటే, నచికేతుని బుద్ధిమత్తమునకు సంతోషించిన యముడు అతన్ని ఇట్లు అభినందిస్తున్నాడు. నచికేత, నేను నిన్ను అనేక విధంలో ప్రలోభ పెట్టాను, దానికి లోబడలేదు. నీవు లోకంన ఎల్లర్లకు ప్రియులుగా తోచు పుత్ర పౌత్రులు, స్త్రీ సంపదలు, భోగ భాగ్యములు, స్త్రీ రత్నములు అన్నిటినీ త్యజించావు. అన్ని ఆశలు కల్పించిన నువ్వు అన్ని బాలుడవే, కానీ ఇంత చిన్న వయసులోనే ఎంత బుద్ధి నీకు, అన్నిటిని వదిలిపెట్టావు. నువ్వు నీ బుద్ధి వైభవము ఏమని చెప్పవచ్చు? నువ్వు ఓహో నీ బుద్ధి వైభవం గొప్పది, చిన్నవాడైనా సరే అని చెప్పి సాంసారిక సుఖంలందు అనురక్తుడు కానివాడే ఆధ్యాత్మిక జ్ఞానానికి అర్హుడు. నాకు ఉపాసన వస్తలేదు, ధ్యానం కుదురుతలేదు. ఎందుకు కుదురుతుంది? నిండా భౌతికంలో మునిగి ఉన్నావు. నేను ఎన్నిసార్లు చెప్తాను, నీ కర్తవ్యం చేసుకుంటూ నామస్మరణ చేయి. అది చేయరు. ఎందుకంటే కర్తవ్యులకి వెళ్ళిన తర్వాత నామస్మరణ గుర్తుండదు, ఈశ్వరుడు గుర్తుండదు. కాబట్టి నిజానికి కర్తవ్యంలో నామస్మరణ కర్తవ్యానికి భగ్నం కాదు, కానీ అభ్యాసం చేయడానికి మనసు ఒప్పుకోదు. నువ్వు కర్తవ్యంలో నామస్మరణ అలవాటైతే ఉపాసన సమయంలో నీకు భౌతిక విషయాలు గుర్తుకు రావు. కాబట్టి అలా మనం చేయాలి. ఇక అందుకే ఇతని బుద్ధి వైభవం చాలా గొప్పది. నువ్వు ప్రాపంచిక విషయం తగులుకొనలేదు. అధిక సంఖ్యాకులు ధనవస్తు వాహనాదులందు సంపాదించి దానివల్ల లభించే స్వల్ప సుఖంలో మునిగి తేలుదురు. వాడిని నువ్వు అభిలషించలేదు. ఎందుకంటే వాటి ద్వారా కలుగు దుఃఖమును నువ్వు గుర్తించావు. అందుకే నేను నిన్ను అభినందిస్తున్నాను. నీ బుద్ధి చాలా గొప్పది అనే విషయాన్ని తెలియజేశాడు. మనం ముందు విషయాలకు వెళ్ళే ముందు మనమందరం మరొక్కసారి భగవంతునికి జయకారం తెలుపుతూ భజన లాంటి ఒక కీర్తన చేద్దాం. భగవంతుణ్ణి స్మరించడానికి, జపించడానికి పెద్ద పెద్ద మంత్రములు అవసరం లేదు. తండ్రి 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 అదొక్కటైనా సరిపోతుంది. ప్రభు 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 నీలో శ్రద్ధ కావాలి. ఇంత పెద్ద మంత్రం తీసుకుంటే భగవంతుడు దొరుకుతాడని ఏ శాస్త్రం చెప్పలేదు. తండ్రి ప్రభు సరిపోతాయి, అది కూడా సరిపోతుంది. కాబట్టి నేను చెప్తాను, నేను చెప్పిన ప్రకారంగా శ్రద్ధగానండి. పరమాత్మ నామమే నోటి నిండా మనసు నిండా రావాలి. ఈశ్వర బోల్ రక్షక బోల్, ఈశ్వర బోల్ రక్షక బోల్, ప్రేరక పోషక జయ జయ బోల్, ప్రేరక పోషక జయ జయ బోల్. ఆ ప్రభు ఈశ్వరుడు, ఆ ప్రభు మన రక్షకుడు, అతడే మన ప్రేరకుడు, అతడే మన పోషకుడు. అతనికి సమర్పితమై ఉండి అతని జయకారం చేయడం కన్నా మన జీవితంలో మరొకటి లేదు. అతనికి సదా జయము జయము, ఎందుకంటే అదే సత్యం. అతనికి ఇప్పుడు జయం ఉంటుంది. అతనికి జయకారం నిరంతరం చెప్పడం వల్ల మనం అతని మార్గంలో నడుస్తాం. అందుకే చెప్పండి,
నేను మొత్తం వాక్యం చెప్తాను, ఆ తర్వాత మీరు మొత్తం చెప్పండి. ఈశ్వర బోల్, రక్షక బోల్, ప్రేరక పోషక జయ జయ బోల్. ఈశ్వర బోల్, రక్షక బోల్, ప్రేరక పోషక జయ జయ బోల్. ఈశ్వర బోల్, రక్షక బోల్, ప్రేరక పోషక జయ జయ బోల్. ఈశ్వర బోల్, రక్షక బోల్, ప్రేరక పోషక జయ జయ బోల్. 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 ఈశ్వర బోల్, రక్షక బోల్, ప్రేరక పోషక జయ జయ బోల్. ప్రేరక పోషక జయ జయ బోల్. बोलो वैदिक धर्म के परमपिता परमात्मा की. ఈ విధంగా నచికేతునికి అతనికి కావలసిన దాన్ని ప్రారంభించి 2 మార్గాల్లో మానవులు నడుస్తున్నారని చెప్పి దాని గురించి ఏం చెప్తున్నా అంటే, శ్రేయో మార్గము మోక్షదాయకము, ప్రేరో మార్గము లౌకిక సుఖములను చేకూర్చును. ప్రయోగ మార్గం వెంటనే లౌకిక సుఖములు లభిస్తాయి. చక్కని వ్యాపారం చేస్తే రోజుకు 10,000 20,000 లాభం కూడా వస్తుంది. ఒక్కొక్క నెలలో లక్షలు వస్తాయి. లక్షలు వచ్చిందో ఎన్ని కార్లు ఎన్ని పెరుగుతూ ఉంటాయి బ్యాలెన్స్లు అది. కాబట్టి వెంటనే మనకు అనిపిస్తుంది జీవితం అంటే ఇదే, దీంట్లోనే ఉంది, దీని నుంచే మొత్తం జీవితం ఉంది, కాబట్టి ఇంకా చేస్తాడు. కావున ఈ 2 మార్గంలో ఎంతో భేదం ఉంది, రెండింటిలో భేదం ఉంది. దీనికి ఎంత భేదం ఉందో చెప్తానేంటంటే అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఇవి చీకటి వెలుగుల వంటివి అని స్పష్టం చేసేస్తున్నాడు. ప్రేమ మార్గము చీకటి లాంటిది, శ్రేయ మార్గము వెలుతురు వంటిది అని స్పష్టం చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు, ఇంకా విద్వాంసులు వీటిని ఏమంటారో తెలుసా? విద్వాంసులు దీన్ని విద్య అవిద్య అంటారు. శ్రేయ మార్గంను విద్య అంటారు, ప్రేయ మార్గంను అవిద్య అంటారు. శ్రేయ మార్గం అనుసరించి వానికి క్రమక్రమంగా వివేకము కలుగును. ఇది చాలా గ్రహించవలసిన విషయం. ప్రేయ మార్గంను స్వీకరించేవాడు అవివేకి అయి మోక్షమునకు దూరం అగును. ఇది బాగా గమనించాలి మనం. శ్రేయ మార్గం ఎవరైతే అనుసరిస్తారో వాళ్లకు ప్రారంభంలో
భౌతికమైనటువంటి అన్ని ఏర్పాట్లు ఉండకపోవచ్చు, మామూలు ఏర్పాట్లు నడవచ్చు, కానీ క్రమక్రమంగా అతని వివేకము వృద్ధి చెందుతుంది. వివేకికి అసాధ్యం అనేది ఉండదు ప్రపంచంలో. కానీ ప్రేమ మార్గంలో అనుసరించే వారికి చుట్టూ కావలసినవి పెరుగుతాయి, ఇక్కడ కావలసినంత తగ్గుతుంది. చుట్టూ కావలసినవి ధనపు రాశులు, బంగారు రాశులు, వజ్ర రాశులు, వైడూర రాశులు, ఇక్కడ బ్యాలెన్సు, అక్కడ బ్యాలెన్సు, కొడుకులు, మన్మళ్ళు, మన్మరాళ్ళు, సత్కారము, ఇక్కడ జయకారం, అక్కడ జయకారము, లోకంలో పెద్ద స్టేటసు, ఈ రూమ్ ముందు డోర్ ముందు ఒక కారు, ఆ డోర్ ముందు ఒక కారు, అన్నీ పెరుగుతాయి. కానీ వివేకము క్రమక్రమంగా నశిస్తుంది. ఎందుకు? మానవుడి యొక్క వివేకం అంటే ఏంటిది? బుద్ధి యొక్క సామర్థ్యం. బుద్ధికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇది ఏమిటి అని నిర్ణయించే శక్తి బుద్ధికి ఉంది. మనసుకు స్మరణ శక్తి బాగుంటుంది, ఆలోచించే శక్తి ఉంటుంది, కానీ నిర్ణయాత్మక శక్తి మనసు కాదు, బుద్ధికి ఉంటుంది. ఒకటి తీసుకుంటే ఇది ఏమిటి, ఇది తెలుపా నలుపా, ఇది మంచా చెడా, ఇది చేయకూడదు, యోగ్యమా కాదా, బుద్ధి నిర్ణయిస్తుంది. దాన్ని వివేకం అంటారు. వివేకం మానవునికి అత్యంత ముఖ్యమైనది. వివేకం వల్ల మానవుడు అనబడుతున్నాడు. వివేకహీనుడు ప్రవర్తన ఇతర ప్రాణులతో సమానంగానే ఉంటుంది. కాబట్టి వివేకం అనేది విచక్షణ ఇంచుమించు దగ్గరే. కాబట్టి వివేకము ప్రేమ మార్గంలో ఉన్నవాడికి ఎందుకు తగ్గుతుంది అంటే అతడు తన బుద్ధిని రూపాన్ని ఉన్నట్లుగా మెయింటైన్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయడు. శ్రేయ మార్గంలో ఉన్నవాడు బుద్ధిని ఎట్లా కాపాడుకుంటాడు? ఒక గర్భస్థ స్త్రీ తన పిండం ఎలా లోపల కాపాడుకుంటుందో అలాగే శ్రేయ మార్గం ఉన్న వ్యక్తి తన వివేకాన్ని, బుద్ధిని అలా కాపాడుకుంటాడు. కానీ శ్రేయమున్న మార్గం ఉన్న వ్యక్తికి బయటి సంపద రాశులు పెరిగి ఉండడము అతనికి ఎంతో మంచిగా అనిపిస్తుంది. కాబట్టి దానికోసం దీన్ని అన్ని రకాల వెచ్చిస్తూనే ఉంటాడు బుద్ధిని. మళ్ళీ ఏం చేస్తాడు? బుద్ధి స్థానం ఇది, అక్కడ బుద్ధి మాత్రమే ఉంటే బాగుంటుంది, లోక విషయాలన్నీ నింపేస్తాడు ఇక్కడ. కాబట్టి వివేకము క్రమక్రమంగా క్షీణిస్తుంది. అందుకే చాలా పెద్ద వాళ్ళు కూడా బాగా వ్యాపారం చేశారు, బాగా సంపాదించారు, బాగా పేరు ప్రతిష్టలు సంపాదించారు. వాళ్ళు కూడా ఏమంటారంటే వయసు పెరిగింది, మున్పట్లాగా అంత జ్ఞాపకం ఉండలేదు నాకు, వయసు పెరిగినాక అంటారు. మున్పడంతా ఏం జ్ఞాపకం ఉండలేవు, మున్పట్లాగా ఆలోచించలేకపోతున్నా అంటే అంతర్శక్తుల్ని పెంచుకునే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. బాహ్య సంపదలు బోలెడు ప్రయత్నించాడు. అందుకే శ్రేయ మార్గంలో ఇంత సంపద. ఇంకేమంటున్నాడు ఇక్కడ? స్త్రీ, ధన, ఐశ్వర్యముల వంటి అన్నింటినీ నచికేత నీవు కోరట్లేదు, కావున నీవు శ్రేయ మార్గమగు విద్యను వరించితివి, నీవు ధీరుడవు, బుద్ధిమంతుడవు అని చెప్తున్నాడు. చెప్పి ఇంకేమంటున్నాడంటే లోకంన ఎక్కుడుగా ఈ లైట్ కూడా అక్కడ లైట్ ఉందిగా, సాంసారిక జనులు ప్రేమ మార్గం అనుసరించే వారే ఉందురు. సంసారంలో ఉన్నటువంటి మానవులంతా ప్రేమ మార్గాన్ని మ్యాక్సిమం అనుసరిస్తారు. వారికి వివేకం ఉండదు. ఇది ఒక సమస్య. సాధారణ వ్యక్తుల్లో వివేకం అనేది ఉండదు. అందుకే వాళ్ళు సాధారణ ప్రేమ మార్గాన్ని అనుసరిస్తారు. ఏది శ్రేయ సాధనమో ఏది దుఃఖకరమో గుర్తింపజాలరు. ఇది ఏది దుఃఖాన్ని ఇస్తుంది, ఏది ఇయ్యదు, దీన్ని కూడా వాళ్ళు గుర్తించలేరు. అయినను తాము ధీమంతులమే, శాస్త్రజ్ఞులుగానే ఎంచుకొందురు. ఇది ఒక గొప్ప నవ్వొచ్చే విషయం. సాధారణ వ్యక్తులందరూ శ్రేయ మార్గంను కాదు, ప్రేమ మార్గాన్ని కోరు. ఎందుకంటే వాళ్ళకి అంత వివేకం ఉండదు. వాళ్ళు తాము ఎంచుకున్న మార్గంలో ఏమైనా శ్రేయస్సు ఉందా అని కూడా గుర్తించరు. అయినప్పటికీ వాళ్ళు ఏమనుకుంటారంటే గొప్ప పండితులు అనుకుంటారు, గొప్ప శాస్త్రజ్ఞులు అనుకుంటారు వాళ్ళు అని అనుకొని ఎక్కడికి పోయినా కానీ వాళ్ళే చెప్పడానికి మొదలే ప్రారంభిస్తారు. మళ్ళీ ఎవరైనా ఇక్కడ చెప్తుంటే మంచి విషయాలు కూడా వీళ్ళకి ఎక్కవు. ఎందుకు ఎక్కవు? ఖాళీ గ్లాసులు మనం నీళ్లు పోయొచ్చు, కానీ నిండు ఉన్న గ్లాసులో ఏం పోస్తాం మనం?
ఆల్రెడీ నిండుంది, బియ్యంతో నిండుంది గ్లాస్ అంతా. దాన్ని ఇంకా పప్పు నింపుదామంటే ఎక్కడ నింపుతుంది? అది ఖాళీ ఉంటే పప్పు నింపచ్చు. అలాగే ఒక వ్యక్తి ఆల్రెడీ నాకు ఇంత తెలుసు, నేను ఎంత తెలుసు, నేను ఇది చెప్పగలుగుతా, అది చెప్పగలుగుతా. నిజానికి ఆత్మనిరీక్షణ ప్రతి వ్యక్తి నిత్యం చేయాల్సిన పని. వాళ్ళు ఆత్మనిరీక్షణ ఎన్నడూ చేయరు. ఆత్మనిరీక్షణ చేసిన వాడికి అద్దంలో నిలబడి అద్దంలో చూసుకుంటే తన ముఖము శరీరం ఎలా కనపడుతుందో, ఆత్మనిరీక్షణ చేస్తున్న వాటికి తన లోపల తను ఎలా ఉన్నాడో స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు అద్దం ముందు చూసుకొని ఇది తూడ్చేయాల్సిన ఇట్లా తూడ్చేస్తాం, దిద్దాల్సినటువంటి వెంట్రుకలు దిద్దుతాం, ఇవన్నీ సెట్ చేస్తాం. అలాగే ఆత్మనిరీక్షణలో కూడా మనల్ని చూసి ఈ విచారాన్ని సెట్ చేస్తాం, ఆ విచారాన్ని సెట్ చేస్తాం, ఈ నిర్ణయాలను సెట్ చేస్తాం, మనల్ని ఇలా ప్రకాశింపజేసుకుంటాం. కానీ వాళ్ళు ఆత్మనిరీక్షణ నడువు చేయరు. ఇంకేమనుకుంటారు? మేమే పండితులం, మేమే గొప్ప అనుకొని ఎక్కడికైనా పోని తమే చెప్పడం ప్రారంభించేస్తారు. వాళ్ళకి తెలిసినా తెలియకున్నా వినేటోళ్ళు అందరూ అనుకుంటారు, అబ్బా వీళ్ళ మైక్ దొరికితే కష్టం, వీళ్ళకు వదిలిపెట్టరు ఇక అని అంటుండే ఉంటారు వాళ్ళు. అయినా వీళ్ళు వదలరు. మరి ఇటువంటి వాళ్ళకు మంచి మంచి ఆనిముత్యాలు దొరికినా కానీ ఏం చేస్తారు? చాలా బాగుంది అంటారు, కానీ ఆనిముత్యాలను గ్రహించరు. ఎక్కడెక్కడ పండితులు చెప్తే అవన్నీ విని బాగుంది అని పక్కకు పెట్టుడే తప్ప ఇంకా దాన్ని వేరేలకు చెప్పడానికి కోసం జ్ఞాపకం ఉంచుకుంటారు. ఒక గొప్ప విషయం వీళ్ళలో ఉన్నది, పండితులు ఎందుకు బోధిస్తారు? ఊరికే బోధించరు, ఎదుటి వాళ్ళు అనుసరించాలని బోధిస్తారు. కాబట్టి ఏం చేయాలి? వివేకవంతుడు దాన్ని గ్రహించి తన జీవితంలో తన మనసులో చొప్పించుకొని తన వ్యవహారంలో తీసుకొస్తాడు. కానీ వీళ్ళు ఎవరైతే ప్రేమ మార్గంలో నిన్న మునిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ తమకే అంతా తెలుసు అనుకుంటారు. కాబట్టి ఎక్కడైనా మంచి పండితుడు, అనుభవజ్ఞ వ్యక్తి ఆనిముత్యాల విషయాలు చెప్తే చాలా బాగుంది అని ప్రశంసించేస్తారు, మర్చిపోతారు. లేదంటే ఎందుకు జ్ఞాపకం ఉంటుందంటే తాను ఇంకో వేదిక మీద చెప్పడానికి జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇది వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళు పోయిన సంవత్సరం ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంటారు, వచ్చే సంవత్సరం కూడా అంతే ఉంటారు. కానీ వాళ్ళని ఎప్పుడు గుర్తించరు. ఇది వచ్చిన సమస్య. కాబట్టి ఎంత బాగా చెప్తాడు కఠోపనిషత్తులు లోక వ్యవహారం గురించి, ప్రేమ మార్గం, శ్రేయ మార్గం. దీంట్లో బాగా నేర్చుకోవాల్సింది మనం. ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు అని చెప్తారు. కాబట్టి సమయపాలన చేద్దాం. ఈరోజు జరిగిన విషయాన్ని ఇంకా చెప్తాను. అయితే ఎంతవరకు నచికేతుడు వెళ్ళాడు ఈ విషయము అది కూడా చెప్తాను. ఇక్కడ శ్రేయ మార్గం, లోకంలో 2 మార్గాలు ఉన్నాయని 3వ వరమునకు ప్రారంభం చేసినటువంటి ఆచార్యుడు లోకంలో మానవులు 2 మార్గాల్లో నడుస్తున్నారని ప్రారంభించి చెప్పి ప్రేమ మార్గమును ఎందుకు అనుసరిస్తున్నారు, శ్రేయ మార్గాన్ని ఎందుకు అనుసరిస్తారని చెప్పి ప్రేమ మార్గం అనుసరిస్తున్న వ్యక్తి ఓహో అంతులేని భోగ భాగ్యాలను, సుఖ సంపదను పొందుతాడు, కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. కానీ అనంతరం ఏమవుతుంది అని చెప్తాడు. ఆ అనంతరం అతని జీవితం మరణించిన తర్వాత ఏమవుతుంది కూడా చెప్తాడు. అలాగే శ్రేయ మార్గం ఉన్న వ్యక్తి క్రమక్రమంగా వస్తూ ఈశ్వరీయ సంస్కారాలు ఎలా పొందుతాడు, అనంతరం ఈశ్వర సాక్షాత్కారం ఎలా అవుతుంది అని ఇది చెప్తాడు. చెప్పి దీని తర్వాత ఆత్మస్వరూపం తెలియజేస్తాడు ఆచార్యుడు. ఈశ్వర స్వరూపాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తాడు. చెప్పి ఈశ్వరుని పొందే మార్గాన్ని కూడా తెలియజేస్తాడు. ఆ విషయాలన్నీ విని అప్పుడు యమాచార్యుని యోగం నుంచి గ్రహించినటువంటి మన నచికేతుడు తాను కూడా శ్రద్ధగా యమాచార్యుడు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి, ఉపాసనను అనుసరించి పరమాత్మను జోడించుకొని ఈశ్వర సాక్షాత్కారం పొందుతాడు. అప్పుడు అతనికి తెలిసిపోతుంది మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుందని విషయం తెలుస్తుంది. ఇది ముందు జరిగేది. సమయం అయింది కాబట్టి ఇక్కడే నేను పూర్తి చేస్తున్నాను. అందరం కలిసి శాంతి పాఠం చెప్పుదాం. ప్రారంభించండి.